గారు ఈ సెగ్మెంట్ పేరు వచ్చి గోరింట పండగ. సో ఇక్కడ మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ కలిసి గోరింటాకు ప్రిపేర్ చేసి చక్కగా వాళ్ళ సిస్టర్ చేతికి నీట్ గా రాస్తారు. సో కనిపిస్తుంది కదా మేడం, బ్రదర్స్ ఏనా రుబ్బేది? కలిసి రుబ్బుతారు మేడం. అక్కడక్కడ కూర్చొని వాళ్ళు కలిసి కూర్చుంటున్నారు, ఫేస్ టు ఫేస్ చూసుకుంటున్నారు, కొట్టుకోవట్లేదు, తిట్టుకోవట్లేదు. ప్రస్తుతానికి అంతా బాగానే నడుస్తుంది. అయితే ఈ సెగ్మెంట్ స్టార్ట్ చేద్దామా? అయితే ఎవరి గోరింటాకు అయితే బాగా పండుతుందో వాళ్ళే బెస్ట్ సిస్టర్ అండ్ బ్రదర్ అన్నమాట. అండ్ ఇదంతా చేయడానికి మీకు ఇచ్చే టైం 5 minutes. 1 2 3 go. దీపం వెలిగించగానే వదిలేసిపోయింది ఒంటరితనము. తొలిసారి నిన్ను చేతుల్లో మోసి ముడివేసుకున్నాను తీపి బంధము. చలమాను పుట్టాకే అన్నలా నేను పుట్టానే. వంద జన్మలు వేయి జన్మలు తోడుగా నీకు ఉంటానే. చలమాను వచ్చాకే గుండెకే సందడొచ్చింది. దారి చూపే వెలిచే. ఏంట్రా అది? గోరింటాకు పెడుతున్నావా లేకపోతే అప్పుడే లేస్తున్నావా? నువ్వు గోరింటాకు పెడుతున్నావా మైదాకు పెడుతున్నావా చెప్పు? రెండు ఒకటే కదా. ఇదే నా తరిక. మీ ఇద్దరి మధ్యలో ఏదైనా మంచి మెమరీ ఏదైనా ఉందా అని అడుగుతున్నా. మెమరీ కాదు గానీ ఒక రిగ్రెట్ ఉంది. ఏంటి? వాడు నా ఫోన్ లో గేమ్లు ఆడేసి ఫోన్ పాడు చేస్తాడేమో అని చెప్పేసి వాడు వస్తే ఫోన్ దాచిపెట్టేస్తా. ఓకే. వాడు యాప్ లో మొబైల్ యాప్ డెవలప్మెంట్ ఇయర్లీ ప్యాకేజ్ 45 lakhs. ఆ రోజు నేను ఫోన్ ఇచ్చుంటే వాడు నాకు ఒక ఫోన్. 5 4 3 2 1 టైమ్ అప్. ఇప్పుడు సిస్టర్స్ అందరూ వాళ్ళు పెట్టిన గోరింటాకు జిమ్మికి చూపించండి పైన. సో ఇంద్రజ గారు, ప్రేమ్ అనేది కలర్ లో ఎంత డెప్త్ వస్తుందో దాన్ని బట్టి తెలుస్తుంది కదా. సో ఇప్పుడిప్పుడే గోరింటాకు పెట్టుకున్నారు కాబట్టి కొంచెం టైం వీళ్ళకి మేము ఇప్పుడు ½ an hour ఇస్తున్నాము. అండ్ ఈ మధ్య ఇంకో సెగ్మెంట్ చూద్దాం. ఈ గోరింటాకు ఏ మాత్రం వాష్ చేయకుండా డిస్టర్బ్ చేయకుండా హాయిగా వెళ్ళి కూర్చోండి. ½ an hour తర్వాత వాష్ చేద్దాము. దాని తర్వాత చూద్దాము ఎవరు గోరింటాకు ఎంత డీప్ గా ఎంత మంచిగా పండింది అనేది. ఓకే, దాన్ని బట్టి మీ ప్రేమ ఎంత స్ట్రాంగ్ గా ఉందో తెలుస్తుంది. ఓకేనా? ప్లీజ్. థ్యాంక్ యూ. బాలాదిత్య గారు, రాఖీలు కట్టించుకుంటారా? మాకు వాళ్ళ పట్ల ఎటువంటి కోపం లేదు. ప్రతిసారి ప్రతి రాఖీ పంటకి ఏమవుతుందంటే చెల్లెళ్ళు హాస్టల్స్ నుంచో లేకపోతే వాళ్ళ వర్క్ ప్లేస్ నుంచో లేకపోతే పెళ్ళైన తర్వాత పిల్లల్ని చూసుకోవడానికి వాళ్ళ హస్బెండ్స్ చూసుకోవడం కోసమనో వస్తారు, కట్టేస్తారు, వెళ్ళిపోతారు. చిన్నప్పటి నుంచి వాళ్ళతో ఎంతో టైం స్పెండ్ చేసి ఎన్నో మెమరీస్ గడుపుకున్న తర్వాత పెద్ద అయిన తర్వాత మనకు టైం దొరకదు. దాన్ని ఊరికే వంకగా పెట్టుకుని వాళ్ళతో 2 గంటలు గడుపుదాం అని చెప్పి ఊరికే ఆట పట్టిద్దామని చేసిన పని తప్ప ఇందులో మా ఎవ్వరికి వేరే ఉద్దేశం లేదు. ఐఎమ్ టాకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీబడి. ఈ పాయింట్ అయితే వ్యాలిడేటెడ్. మరి ఇటువైపు ఆల్ ద సిస్టర్స్, మీరు రాఖీ కట్టడానికి రెడీయా? అండ్ మీ చేతికి గోరింటాకు రాసుకున్నారు కాబట్టి అది మీరు తీసేసి వస్తే తెలుస్తుంది ఎవరి ప్రేమ ఎంత పండిందని. మా అక్క చెల్లెందరూ వచ్చేసారు కాబట్టి వాట్ అబౌట్ ది అన్నాస్ అండ్ తమ్ముడు, రండి. ఇంద్రజ గారు ½ an hour గోరింటాకు పెట్టుకున్న తర్వాత మంచిగా వాష్ చేసుకొని వాళ్ళు వచ్చేసారు. మరి ఏ అన్న ఏ తమ్ముడు ప్రేమ వాళ్ళ అక్క చెల్లి మీద ఎక్కువగా ఉందో చూద్దామా? మేడం ఏమంటారు? పండిందా? పండింది. నెక్స్ట్. పండింది. ఓకే. పండింది. ఇది కూడా పండింది. అయితే మన ఎపిసోడ్ కూడా పండింది. అయితే చూసారు కదా, అందరికి అందరి మీద ప్రేమ ఉంది. కొట్లాడుకున్న పెద్ద విషయం ఏముంది, అప్పుడప్పుడు జరగాలి, అప్పుడే బ్యాలెన్స్. ఇలాంటి అన్నా చెల్లెలు అక్క తమ్ముళ్ళు బంధంలో కొట్లాట్లు జరగాలి, అలక్కలు ఉండాలి. అదే అందం, అదే సంతోషం. సో మా రాఖీ సెలబ్రేషన్స్ ని మొదలు పెడదామా? కమ్ ఆన్ సిస్టర్స్, తాలీస్. ఫస్ట్ బొట్టు. अब कुछ मीठा हो जाए. Come on, sweet. చిల్లిపోని బంధం నేనమ్మా, చిటి చిల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా, అన్నలోని ప్రాణం నువ్వమ్మా.
ఆర్తి ఆర్తి ఆర్తి. ప్రాణమైన చెల్లిస్తానమ్మా. ఇప్పుడు మీ చెల్లెళ్ళకి మీరేమైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. అది కదా ఇంపార్టెంట్. ఇంద్రజ గారు మా ముందు ఇంత నటించి మేము కొట్లాడుకుంటున్నాము, రాఖీ కట్టుము కట్టించుకోమని ఇంత డ్రామా చేశారు, చూసారా? చెప్పారు కదా ఎంటర్టైన్మెంట్ కోసమే అలా చేశారు. ఓకే, మీ గిఫ్ట్ ఏది తీసుకొచ్చారో ఇచ్చేసేయండి మరి. ఏంటది? ఓ గోల్డ్ రింగ్. గోల్డ్ రింగ్ లోపల ఐటమ్స్ గిఫ్ట్ ఆర్టికల్స్ లోపల ఇత్తడి సామాగ్రి మనం తీసుకొచ్చాను. అంచేత ఏంటంటే ఇత్తడి చిన్నప్పుడు ఆడుకున్న వస్తువులు ఇత్తడి రూపంలో తీసుకొచ్చాం మేడం. నేను కూడా మా అన్నయ్యకి ఇస్తున్నా, చాలా తక్కువ మీట్ అయ్యాం కాబట్టి. సో అన్ని ఇయర్స్ రక్షాబంధన్ ఒక గిఫ్ట్ రూపంలో చేయించి బ్యూటిఫుల్ సిల్వర్ బ్రేస్లెట్. సారీ తీసుకొచ్చాను. ఇది చాలా హ్యాపీనెస్, నాకు సర్ప్రైజ్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ తమ్మ. అండ్ ఫస్ట్ టైం నేను స్క్రీన్ దగ్గరికి ఇలా తీసుకొచ్చాను. శ్రీదేవి డ్రామాకం నెక్స్ట్ ఎపిసోడ్ కాస్ట్యూమ్ రెడీ. ఇక్కడ బ్రదర్లందరూ గిఫ్ట్లు ఇచ్చారు. ఫర్ చేంజ్ నాకు గిఫ్ట్ వచ్చింది. ఎలా? ఇంద్రజక్క. చూడండి, ఎవరైనా అక్క నుంచి అమ్మకి వెళ్తారు, నేను అమ్మ నుంచి అక్కకి వచ్చి. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఈ సందర్భంలో ఒక రాఖీ కట్టేస్తాను. పవన్, వేణు. మా అక్కకి అత్తరిపిచ్చి అప్పుడు పైసలు ఉండేవి కాదు, ఇప్పుడు టైం లేదు, సో కలుస్తున్నాం కదా అని చెప్పి నేను వాడికి నా ప్రేమకు ముద్దిద్దాం. So once again, happy Raksha Bandhan, happy Rakhi to one and all.